బుజ్జమ్మ నీ కూతురా అని అమ్మ అడగడంతో ఎందుకు సార్ అలా అడుగుతున్నారు అని బాకీ అంటుంది. ఎందుకంటే నీ కూతురిలా నువ్వు చాలా కేరింగ్ చూపిస్తున్నావు కదా అని అమర్ అంటాడు. సార్ నేను అందరి పిల్లల మీద అలాగే కేర్ తీసుకుంటాను. అందులోనూ బుజ్జమ్మ అందరికంటే చిన్న పిల్ల కదా, అందుకే కొంచెం కేర్ ఎక్కువగా తీసుకుంటున్నాను అని బాగి చెప్తుంది. ఎంతైనా మీలాంటి కేర్ టేకర్ దొరకడం ఆ పిల్లలు చేసుకున్న అదృష్టం బాగి అని అమర్ అంటూ ఉంటాడు. నువ్వు వాళ్ళని సొంత తల్లిలాగా చూసుకుంటున్నావు అని అమర్ అంటే మీరు కూడా ఆ పిల్లల్ని సొంత ఫాదర్ లాగా చూసుకుంటున్నారు కదా సార్ అని బాగి అంటుంది. ఎంతైనా మనమైతే కన్న తల్లిదండ్రులం కాదు కదా అని అమర్ అంటాడు. మనమే కదండి తల్లిదండ్రులం అని బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏదేమైనా వాళ్ళని త్వరగా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పంపించేయాలి, కనిపెట్టాలి అని అమర్ అంటూ ఉంటే మనకు ఆ అవసరం రాదు సార్, ఆ పిల్లలు ఎప్పటికీ మన దగ్గరే ఉంటారు అని బాగి అంటే ఎందుకు అలా అంటున్నావు అంటే నాకు ఎప్పటికీ గతం గుర్తుకు రాదా, అందుకే ఆ పిల్లలు నా దగ్గర ఉంటారా అని అమర్ అంటాడు. అయ్యయ్యో నేను అలా అనలేదు సార్, మీకు గతం గుర్తుకు వచ్చిన తర్వాత అంతా మీకే తెలుస్తుంది అని చెప్తున్నాను అని బాగి అంటుంది. ఏం తెలుస్తుంది, నాకేదైనా తెలియాల్సి ఉంటే చెప్పు బాగి అని అమర్ అంటాడు. సార్ నిదానంగా అన్నీ తెలుసుకుంటారులేండి సార్, గతం గుర్తుకు రానివ్వండి అని బాగి చెప్తుంది. బుజ్జమ్మ ఇంట్లో ఏం చేస్తుందో ఏంటో అని బాగి మనసులో కంగారు పడుతూ ఉంటుంది. ఇక బుజ్జమ్మ కాఫీ టేబుల్పై కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటుంది. నేను చిన్నపిల్లవని జాలిపడ్డాను అని ప్రచండ అంటాడు. జాలిపడ్డావా, నా కాళ్ళ మీద పడ్డావా అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది. ఏమిటా వెటకారం, పిచ్చుక మీద బ్రహ్మాస్తం ఎందుకని అని ప్రచండ అంటే నేను పిచ్చుకనే కానీ పిట్ట కొంచెం కూతగనం ప్రచండ అని బుజ్జమ్మ అంటుంది. అయితే నా శక్తి ఏంటో చూపిస్తాను అని ప్రచండ అంటే ఐఎమ్ వెయిటింగ్ అని బుజ్జమ్మ అరుస్తూ చెప్తూ ఉండడంతో మనోహరి చెంబ ఇదంతా చూస్తూ వణికిపోతూ ఉంటారు. గుప్తా గారు కిటికీలో నుండి చూస్తూ ఉంటారు. మాటలు కాదు చేతల్లో చూపించు అని బుజ్జమ్మ అంటే ఇప్పుడు చూడు నీ తల గోడకేసి గుద్దుకుంటావు, నిన్ను గాలిలోకి ఎగిరించేస్తాను, నువ్వు గాలిలో ఎగురుతూ విలువలలాడిపోతావు అని ప్రచండ మంత్రదండంతో మంత్రాలు వేసి ఇలా అనగానే బుజ్జమ్మకి బదులుగా చెంబ గోడకేసి తన తల బాదుకుంటూ ఉంటుంది. మనోహరి గాల్లో తేలుతూ ఉంటుంది. అయ్యో ప్రచండ నన్ను కాపాడు, నువ్వు చేసిన మంత్రాలు మాకు తగులుతున్నాయి, ఆ పిల్లకి ఏమీ కావటం లేదు, రివర్స్ అయిపోయాయి, మా మీద నువ్వు ప్రయోగించకు, ముందు మమ్మల్ని కిందకి దించు అని మనోహరి గాల్లో తేలియాడుతూ విలువలలాడిపోతూ వేడుకుంటూ ఉంటుంది. చెంబ అయితే తనంతట తానే గోడకి గుద్దుకుంటూ ప్రచండ కాపాడు కాపాడు నేను చచ్చిపోయేలా ఉన్నాను అని వేడుకుంటూ ఉంటుంది. దాంతో ప్రచండ మంత్రాలు వేయడంతో మనోహరి చెంబ నార్మల్ అయిపోతారు. ఏంటి ప్రచండ నువ్వేసిన మంత్రాలు ఇలా రివర్స్ అయిపోయాయి అని మనోహరి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. నా జోలికి వస్తే ఇలాగే జరుగుతుంది అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది. అవునా, అయితే ఇప్పుడు చూడు అని ప్రచండ మళ్ళీ మంత్రం వేస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు చూడు అంటూ మంత్రం వేయడంతో బుజ్జమ్మ చుట్టూ ఒక వృత్తాకార వలయంలో మంటలు మండుతూ ఉంటాయి. సూపర్ ప్రచండ, ఇప్పుడు ఈ మంటల్లో ఆ పిల్ల కాలి బూడిదైపోతుంది అని మనోహరి నవ్వుతూ చెప్తూ సంతోషపడుతూ ఉంటుంది. ఇప్పుడు చూసావా నువ్వు కాలిపోతావు, మంటల్లో కాలి బూడిదైపోతావు అని ప్రచండ కూడా పైశాచికంగా నవ్వుతూ ఉంటాడు. అయితే అప్పుడే బుజ్జమ్మ పగలబడి నవ్వుతూ ఉంటుంది. ఏంటి ఈ పిల్లకు పిచ్చి పట్టిందా, ఎందుకు ఇలా నవ్వుతుంది, కాలి బూడిదైపోతుంటే అని మనోహరి అంటూ ఉంటుంది. అప్పుడే బుజ్జమ్మ ఉఫ్ అని ఊదడంతో ఆ మంటలన్నీ కూడా ఆరిపోతాయి. చూసావా నా శక్తి, ఇవన్నీ కూడా నాకు చలి మంటలతో సమానం, పిచ్చుక మీద బ్రహ్మాస్తం అన్నావు, ఇంతేనా నీ శక్తి, ఇంకా ఏం ప్రయోగిస్తావో ప్రయోగించు అని బుజ్జమ్మ చెప్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు చూడు అని మంత్రం వేయడంతో కాలనాగులు బుజ్జమ్మని చుట్టుముడుతూ ఉంటాయి. ఇది కాలనాగుల దిగ్బంధనం అని ప్రచండ చెప్తూ ఉంటే వెయ్ ఏ పాము ఆ బుజ్జమ్మని కాటు వేసే, దాన్ని చంపేసే అని మనోహరి చెప్తూ ఉంటుంది. అయితే మళ్ళీ బుజ్జమ్మ పగలపడి నవ్వుతూ ఉండడంతో ముగ్గురు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి ఇది కాలనాగుల దిగ్బంధనమా, ఇవి నాకు పూలమాలలతో సమానం అని బుజ్జమ్మ మంత్రం వేయగానే ఆ కాలనాగులన్నీ కూడా పూలమాలలుగా మారిపోతాయి. దాంతో ముగ్గురు నోరు తెరుచుకొని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. బల బాలిక బల, వీళ్ళకి భలే బుద్ధి చెప్తున్నావు అని చూస్తూ గుప్తా గారు చాలా సంతోషపడుతూ ఉంటారు. బుజ్జమ్మ నవ్వుతూ ఉంటే వాళ్ళ ముగ్గురు నోరు తెరుచుకొని చూస్తూ ఉంటారు. రాతోడు ఇంటికి వెళ్ళాడో లేదో, బుజ్జమ్మ ఎలా ఉందో ఏంటో అని బాగి కారులో కూర్చొని మరింత కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడే రాతోడు బుజ్జమ్మ అంటూ లోపలికి వస్తూ ఉంటాడు. మెయిన్ డోర్ ఓపెన్ చేసే ఉంది కదా, కింద ఎవరు లేరేంటి అని రాతోడు పరుగులు పెడుతూ పైకి వెళ్ళగానే అక్కడ బుజ్జమ్మ హోంవర్క్ చేస్తూ ఉంటుంది. ఏంటి స్కూల్కి వెళ్లకుండా బుజ్జమ్మ హోంవర్క్ చేసుకుంటుంది అని మనసులో అనుకుంటూ ఏంటి బుజ్జమ్మ హోంవర్క్ చేస్తున్నావా, ఇంట్లో ఎవరు లేరా అని రాతోడు
అడుగుతూ ఉంటాడు. అమ్మ నాన్న బయటికి వెళ్లారు, మిగతా వాళ్ళు ఏమో నాకు తెలీదు అంటూ బుజ్జమ్మ చెప్తుంది. ఈ హోంవర్క్ ఏదో నిన్ననే చేసి ఉంటే ఈరోజు స్కూల్కి వెళ్ళేదానివి కదా, సరేలే నీకేం కాలేదు కదా, బాగానే ఉన్నావు కదా అని రాతోడంటే, నాకేం కాలేదు ఎందుకలా అడుగుతున్నావు అని బుజ్జమ్మ అంటుంది. ఏం లేదులే అని రాతోడు అంటూ ఉంటాడు.